ప్రియమైన సోదరులారా, మత్తయి సువార్త 10:38 తన శిష్యులతో చెప్తూ ప్రభు ఏం చెప్పాడంటే, నీవు నన్ను వెంబడించాలంటే నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలా. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సిలువను ఎత్తుకొని వెంబడించమని చెప్పారు. ఇది ప్రభు మనకి లోకంలో వచ్చినటువంటి యొక్క శ్రమ లేక సిలువ. ఆయనే సిలువ అనగా మరణం వరకు వెళ్ళాడు ఆయన అనగా దాని అర్థం ఏంటంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, నిందలు, అవమానాలు, అనేకమైన పరిస్థితులు కూడా వెళుతూ దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆయన సహాయం మనం పొందుకుంటూ తగిన వాడితో తృప్తి పొందుతూ ఈ లోకంలో మనం జీవిస్తే చనిపోతే పరలోకం వెళ్ళిన తర్వాత సమృద్ధిగా మహిమ అవన్నీ కూడా మనం పొందుతాం. ఆ బోధ చేయకుండా నీకు మేలు కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీకు డబ్బు వస్తుంది, నువ్వు పడుతున్నావా, లేవనొస్తున్నావా, కృంగిపోతున్నావా, బిడ్డ లేకపోతే ఎంతకాలం బోధ చేస్తావు? సిలువ బోధ చేయి.